హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్లో ఈరోజైతే రైస్లోకైనా టిఫిన్స్లోకైనా ఈజీగా ఇలాగ కొబ్బరి చట్నీని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఒక 5-6 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న కొబ్బరి క్వాంటిటీకి తగ్గట్టుగా, అదేవిధంగా ఎండుమిరపకాయలు ఘాటు ఉంటే కనుక తక్కువగా వేసుకొని ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కొబ్బరి చిప్పని తీసుకుంటున్నాను చిన్న సైజులో, కాబట్టి నాకు ఒక 6 ఎండుమిరపకాయల వరకు వేయించుకుంటున్నాను అనమాట. ఈ పచ్చడి దోశలలోకి అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా గనుక చేసుకుంటే ఇలా ఫ్రై చేసుకున్నవన్నిటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇట్లాగ తీసేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి. ఇలాగే లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక టీ స్పూన్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకొని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 సెకండ్స్ వరకు ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవి చల్లారే లోపలే ఇప్పుడు నెక్స్ట్ కావాల్సినవి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కొంచెం వాటర్లో వాష్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. అలానే ఈ సైజులో చింతపండుని, అంటే 1/2 నిమ్మకాయ అంత సైజులో చింతపండుని కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కొంచెం చల్లారిన తర్వాత ఇలాగా మిక్సీ జార్లో ఇవన్నీ ఒకసారి మిక్సీకి వేసుకొని కొంచెం ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు కూడా మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్సీకి వేసుకున్న దాంట్లో ఇప్పుడు ఇదంతా ఒకసారి సైడ్స్ అంతా కూడా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఇంకా చింతపండు కూడా వేసుకొని మనం మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండు వాటర్తో సహా వేసేసుకోవాలి. వాటర్ అనేది మళ్ళీ మధ్యలో చూసుకొని తగినంత వాటర్ని వేసుకొని ఈ పచ్చడి అయితే మిక్సీకి వేసుకోవాలి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ శాతం పచ్చళ్ళల్లో కల్లుప్పు వాడుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దీన్ని అయితే మిక్సీకి ఇలాగా వేసుకున్న తర్వాత నాకు ఇంకొంచెం వాటర్ అయితే తగ్గినాయి. దీంట్లోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు కూడా మనం ఇట్లాగా నేను వీడియోలో చూపించినట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే పచ్చడిని మిక్సీకి వేసుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీనికి పోపు కూడా పెట్టేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అదే కళాయిలో స్టవ్ వెలిగించుకొని మరొక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. దోశలలో కందు ఎప్పుడు తినే చట్నీలాగా కాకుండా ఇలాగ కొబ్బరి పచ్చడి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు తాలింపు గింజలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీకి వేసుకున్న కొబ్బరి పచ్చడిని కూడా వేసుకొని దీంట్లో ఒక 2 నిమిషాల వరకు ఈ వేడి మీద ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చక్కగా కారకారంగా పుల్లగా నోటికి చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇలాగ వేడి అన్నంలో కొబ్బరి పచ్చడి, నెయ్యి వేసుకొని ఏదైనా ఫ్రైతో కనుక తింటే చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఎంతో సింపుల్గా ఈజీగా ఎండు మిర్చితో కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేసారు కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.